మంచిగా చేశాడండి. టాటర్ ఇచ్చాడు, పెన్షనిస్తున్నాడు, పిల్లలకి బడి అమ్మఒడి ఇస్తున్నాడు, అంతా మంచిగా చేస్తున్నాడు. చంద్రనాయుడు బాబు దేశం మీదకి వస్తే వాళ్ళ గొర్రవు రాష్ట్రంలో బూటే రాలిద్ది ఊరి మీద. చంద్రనాయుడు బాబు కనుక వస్తే పాలన చేస్తే ఈ బూతులాగా కాస్టంలో బూట రాలిద్ది. జగన్ బాబు వస్తే రాజ్యంలో వానలు గుడితే పంటలు పైరు గొడ్డు అంతా బంగారం పంటలు పండుతాయి. ఎందుకమ్మా పెద్ద అదే పెద్ద ఈసారి బూడిద రాదు. అసలు జగన్ ఎక్కువ పథకాలు ఇస్తే మీ పిల్లలు ఆయన 100 కాదు 1 కోటి పథకాలు ఇచ్చినా కూడా మేము వేయం. అరో కాకండి, నేను మాట్లాడుతున్నా, అరో కాకండి. ఇదిగో రాముడు ఏలినట్టు రాజ్యం ఏలేది జగను, పాలించేది జగను, గోవులు కాసినట్టు పరిపాలన చేసేది జగను. జగన్తోనే ప్రాణం, పోయినా చచ్చిపోయినా బతుకున్నా జగనే మాకు కావాలి. ఒకటి చెప్తున్నా, నిజం చెబుతున్నా, జగను లేని వాళ్ళందరికీ అక్కలకి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి పిల్లలకి మేనమావుల లెక్క మనం మా ఆడవాళ్ళందరికీ పుట్టిళ్ళు జగను. జగన్ ఉంటేనే చిన్నవాళ్ళకి తమ్ముడు, పెద్దవాళ్ళకి అత్తలు, పెద్దవాళ్ళ వయసు వచ్చిన వాళ్ళకి కొడుకు. ఆ జగన్ ఉంటేనే మేము ఉంటాం. మేము లేకపోతే జగన్ లేడు, జగన్ లేకపోతే మేము లేవు. ఎప్పుడైనా మాకు జగనే కావాలి. మేము బతుకున్నంత వరకు జగనే మాకు. జగనే కావాలి, జగనే కావాలి ఎప్పుడైనా అంటున్నావు. జగన్ ఓడిస్తామని చెప్పేసి అన్ని పార్టీలు కలిసినాయి కదా. అంతా ఎన్ని పార్టీలు కలిసినా ఏమీ ఓడించలేరు. పెద్ద పులి లాంటి వాడు జగను. వచ్చేదే జగను, పులి, పెద్ద పులి. కోట్లు కాదు, వాళ్ళు 100 కోట్లు పెట్టినా వచ్చేది జగను. జగన్ మీద ఉన్న అభిమానం అది. లేని వాళ్ళకు కూడా పిట్టిళ్ళు, ఆయన పిట్టిళ్ళు అందరికి, తల్లి తండ్రి. లాస్ట్ గా మేము ఒక మాట చెబుతున్నామండి. మరి విజయవాడలో జరిగింది, మరి జగన్ గారికి గులకరాయి ఆయన వేయించుకున్నాడు అంటున్నారు. గులకరాయి కావాలని ఎవరు వేయించుకోరు. నువ్వు కూడా ఒకసారి వేయించుకొని చూడు చంద్రబాబు నాయుడు. ఈసారి జగన్ గారి జోలికి వస్తే మహిళలే జగన్ చంపేస్తే ఏం చేస్తారంటారు. నిన్ను మేము చంపేస్తాం, ఆడవాళ్ళం తరిం కొడతాం. కబడ్డా నిన్ను పవన్ కళ్యాణ్ నరికేస్తాం, ఆడవాళ్ళందరూ తరిం కొడతాం. హైదరాబాద్ పోయేదాకా ముక్కలు నరికేస్తాం. జగన్ కబడ్డార్. మేమే దొక్కేస్తున్నారు వాళ్ళు. నువ్వు అవ్వాలన్న పవన్ కళ్యాణ్ నేనే దొక్కేస్తాను. మేము దొక్కేస్తాం. ఆడవాళ్ళందరూ కలిసి జగన్ గారి జోలికి వస్తే మాకు ఇంత ఆప్యాయత పంచే, మాకు అన్నగా తమ్ముడుగా కొడుకుగా ఈ రోజుల ముసలోళ్ళు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క జిల్లాకి ఎంతమంది ముసలి వాళ్ళు చచ్చిపోతున్నారు. మీరు వాళ్ళ నోటికాడ జీవనం తీశారు. వాళ్ళు మందులు కొనుక్కోవాలన్నా, వాళ్ళు టిఫిన్ తినాలన్నా, వాళ్ళ సౌకర్యాలు చేసుకోవాలన్నా డబ్బులు రాకుండా బ్యాంకుల్లో వాళ్ళ అకౌంట్లో లైన్లో లేవు. అటువంటి పాడు పని చేశారు. వాలంటీర్లు తీసేసి, వాలంటీర్లకు ఆ రోజేమో ఏ ఉద్యోగం గోలి సంతులు పోసే ఉద్యోగం అన్నావు చంద్రబాబు నాయుడు. ఈ రోజేమో 10,000 రూపాయలు ఇస్తారు వాలంటీర్లకు అంటున్నావు. నువ్వు మైసుపుడుకు పుట్టావురా ముసలోడా. నీకు సిగ్గు శరం ఉంటే ఇక నువ్వు విశ్రాంతి తీసుకో. మా జగన్ సార్ జోలికి వస్తే నిన్ను నరికే